చేస్తారు. నేను సభ గురించి చెప్పాను కదా, అక్కడ మీరు చూశారు, రాష్ట్రం మొత్తం సహజంగానే చూసి ఉంటుంది. ఎన్నికల సమయంలో వీళ్ళు ఏం చెప్తారో చూద్దామనేది చూసింటారు. ఐ థింక్ టీవీల్లో చూసే ఉంటారు సభ ఏం మాట్లాడుతున్నారు అనేది. ఆ సభలో వైఫల్యం ఎక్కడ కనపడలేదో చెప్పండి మొత్తం సభలో. ఒకటి. రెండవది, ఎవరిదైనా పార్టీ సొంత సభల్లో పోలీసుల రోల్ ఎంత ఉంటుంది? ఒక స్ట్రైకో సమ్మెలాంటి చేస్తూనో ఆగ్రహంతో ఎవరన్నా వస్తుంటే ఆపడానికి ఎక్కువ పోలీసులు బలానికో బల ప్రదర్శనలో ఇది చేయడానికి అవకాశం ఉంటుంది. నీ కార్యకర్తలు, నీ అభిమానులు మీరందరూ కలిసి పెట్టుకునే సభలో వీలైనంత వరకు ఫెసిలిటేట్ చేయడానికి ఉంటారు తప్ప మొత్తం కోటగోడలా కట్టుకుని ఉంటారా పోలీసులు? ఎక్కడన్నా ఉంటే అలవ్ చేస్తారా? అలా ఉండబోతే పోలీసులు మీ తాట తీస్తారని నేను ఎన్నిసార్లు హెచ్చరించలే చంద్రబాబు నాయుడు. రేపు వస్తాం మీని తర్జని చూపిస్తా ఎన్నిసార్లు బెదిరించలే. వాళ్ళు అదే ఆడలేక మధ్యలో కూడా అందుకే వాళ్ళు ఈ మైక్ సిస్టమ్ సరిగా పెట్టుకోలేక, ఒక చిన్న మీటింగ్ ఆర్గనైజ్ చేసుకోలేక అది తీసుకొచ్చేసి ఎవరి మీద నింద మోపడం అనేది ఎంత ఇదో అది తప్పించుకోవడానికి ఈరోజు ఎందుకంటే ఆయన తిట్టింటాడు పిఎం ఇది పరువు పోయే పని అని, బహుశా తిట్టాడేమో, దానికోసం ఇవన్నీ కవర్ చేసుకోవడానికి ఇచ్చుకుంటున్నట్టున్నారు. మంచిదే కదా. ఆమె ఒక రాజకీయ పార్టీ, రాష్ట్ర అధ్యక్షురాలు, ఎత్తిపోయిన రాజకీయ పార్టీ, దివాలా చేసిన రాజకీయ పార్టీ కాంగ్రెస్కు. దానికి వచ్చిన ఓట్ల శాతం లాస్ట్లో మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాం 100 కంటే తక్కువ. ఆ పార్టీ తరఫున ఆమె నిలబడితే నిలబడతారు. ఆమె ఎప్పుడైతే రాజకీయ ప్రస్థానంలో ఓ పార్టీ ఇంకొకటి ఒక పార్టీకి సంబంధించిన దాంట్లో యాక్టివ్ అయ్యారు, ఆమె ఆ పార్టీ నాయకురాలుగానే ఉంటారు తప్ప ఆమె వాళ్ళ పార్టీ నిర్ణయం ప్రకారం, తన నిర్ణయం ప్రకారం ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. దేనికైనా ఇటువైపు నుంచి ఇది ఒక రాజకీయ పార్టీ, ఈ పార్టీకి స్ట్రక్చర్ ఒకటి ఉంది. దీనికి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఈ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంతో పాటు వాళ్ళ హోప్స్ తీర్చడంతో పాటు 5 ఏళ్లు పరిపాలన కూడా చేసిన పార్టీ. దీని విధానాలు దీనికి ఉంటాయి. సహజంగానే ఎలక్షన్ వచ్చినప్పుడు పోటీల్లో దిగుతుంటారు, వస్తుంటారు, మేము ఫేస్ చేస్తుంటాం. ఆఖరికి ప్రజలు ఏం డిసైడ్ చేస్తారనేది ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ అక్కడ తేలుతుంది, బ్యాలెట్ బాక్స్లో తేలుతుంది. నీకైనా ఉంటుంది, నువ్వు అడిగినావు కదా, మీరైనా పోటీ చేయొచ్చు, వద్దని ఎవరన్నారు? అక్కడ పోటీ చేయొచ్చు, ఇంకోరైనా పోటీ చేయొచ్చు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి మాట సార్. ఇప్పుడు ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఉన్నటువంటి అధికార పార్టీ పైన అలాంటి దాడులు జరుగుతాయని మాకు సంబంధించినంత వరకు ఇతర పార్టీలాగా ఏదో ఆరోపణలు చేయాలి కాబట్టి నోటుకు చోటు మాట్లాడము, ఇర్రెస్పాన్సిబుల్గా కామెంట్స్ చేయడము చేయము. ఎప్పుడు ఏది జరిగితే దాని గురించి అప్పుడు మాట్లాడతాం. ఆ జరిగిన దాంట్లో అలాంటివి ఏమైనా కనపడితే అలాంటి అప్పుడు దాని గురించి వ్యాఖ్యలు చేస్తాం. వీఆర్ నాట్ అనలిస్ట్, ఏదో విశ్లేషకులాగా కూర్చొని కామెంటేటర్ లాగా మేమెందుకు చెప్పాలా? ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా ఈ ప్రయోజనాలకు భంగం కలిగినా, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఏదైనా అవసరమైన సందర్భంలో, అలాగే మా పార్టీకి సంబంధించి ఏదైనా నష్టం జరిగినా, ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు చెప్తాం దాన్ని. ఇదిగో ఈ కారణాల జరిగింది, దీంట్లో కక్ష సాధింపుంది, ఇంకొకటి అంటాం. మిగిలిన వాటి గురించో, ఇంకెక్కడో జరిగిన వాటి గురించి మేమెందుకు మాట్లాడాలి? ఇప్పుడు సార్, రేవంత్ రెడ్డి మొన్న కామెంట్ చేశారు, మొన్న విశాఖ వచ్చి పోలవరం కట్టలైపోయారు, రాజధాని కట్టలైపోయారని చెప్పారు. షర్మిల ముఖ్యమంత్రి అవుద్ది, నేను వెనకాల అండగా ఉంటా ఒక అన్నలాగాని కామెంట్ చేశారు. ఏదైనా కళలు కనొచ్చు, దాన్ని కాదనడానికి మేమెవరం? అంతా చేస్తే ఎంత నెలలో ఉండాల్సింది, అది ఎందుకు ఈసారి ఇంకో నెల మాకు కలిసి వచ్చింది, ఇంకో 4 రోజులు ఎక్కువ టైం దొరికింది. మేలో ఎప్పుడో ఎన్నికలు ఉంటారు, 2 monthsలో తేలిపోతుందిగా. ఏదో తినబోతు రుచి అడగడం ఎందుకని అంతకంటే ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే అనుకో, 2 months తెలిసిపోతుందిగా ఎవరెవరు ఏమవుతారో, ఎవరెవరు ఈ పగటి కళలో, రాత్రిపూట కళలో, పీడ కళలో, తెల్లవారుజామున కళలో, అలాగే ఏదో క్షుద్ర పూజలు చేయడము, యజ్ఞాలు చేసుకోవడము, ఇవన్నీ జరుగుతాయి. వాటిలో నుంచి వాళ్ళు భ్రమల్లో ఉండే వాళ్ళు ఉండొచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే కోపంతో రకరకాల విన్యాసాలు చేసేవాళ్ళు ఉండొచ్చు. అన్నిటికీ ఒకటే ఫైనల్ వచ్చి మన May 13th పోలింగు, జూన్ 4th రిజల్ట్స్ అన్నారు కదా, ఆ రోజు క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ 5 ఏళ్ల పాటు తీర్పు వస్తుంది. ఆ తీర్పు ఎట్లా పోతుంది అనేది ఈరోజే క్లియర్గా కనిపిస్తుంది అని ఎందుకు అనుకుంటున్నామంటే, నేను ఇంతకుముందు చెప్పిన రీజన్స్ వల్ల అనుకుంటున్నాం. ప్రజల నుంచి బలంగా కనపడుతుంది ఎక్కడికక్కడ. అందువల్ల వీఆర్ కాన్ఫిడెంట్, నాట్ ఓవర్ కాన్ఫిడెంట్
లాస్ట్ టైం కంటే ఎక్కువ 170 టార్గెట్గా మేము పెట్టుకున్న దగ్గరికి రీచ్ చేయడానికి కావాల్సిన పరిస్థితి